simple and very beautiful message about the powerful importance about names. Names. నామం Names. The powerful importance about names. పేర్లకి చాలా శక్తివంతమైన అర్థం ఉంటుందండి. Today there are a lot of names in the world. ఈ రోజు లోకంలో చాలా రకాల పేర్లు ఉన్నాయండి. Hallelujah. Lot of names. చాలా రకాల పేర్లు. Sometimes we forget those names. చాలా సార్లు ఆ పేర్లు మనం మర్చిపోతాం. But there is one name we can never forget. ఒక పేరు ఉందండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. The name is the name of Jesus. ఆ పేరు ఏంటిదంటే యేసయ్య. Can you all say together Jesus? కలిసి చెప్దామా యేసయ్య? Jesus. Jesus. Okay, praise God. So we are living in a world of fast moving changes. మార్పులు త్వరగా జరిగే లోకంలో మనం ఉన్నామండి. Fast moving changes. World is changing so fast. మార్పులు చాలా త్వరగా జరుగుతున్నాయి ఈ కాలంలో. Every second you find a lot of changes happening. ప్రతి క్షణం చాలా మార్పులు జరుగుతున్నాయి. Today we look at the cars and the roads. మనం కార్లను చూసినట్లయితే రోడ్డు మీద How many changes have taken place? ఎన్ని మార్పులు జరుగుతున్నాయండి. I remember when I was a small boy, పాస్టర్ గారు చిన్నగా we ఉన్నారు. used to see ambassador cars. పాస్టర్ గారు అంబాసిడర్ కార్ను చూస్తున్నారు. Fiat cars. ఫియట్ కార్లు చూసారు. Maruti Omni van. ఓమ్ని That was the vehicles those days. ఆ కాలంలో అటువంటి కార్లు But now ఉండేవి. you find all the latest cars. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, చాలా కొత్త రకాల కార్లు Electric చూస్తున్నాం. cars, Tesla, ఎలక్ట్రిక్ కార్లు, టెస్లా కార్లు, BMW కార్లు కూడా చూస్తున్నాం. Mercedes-Benz. మెర్సిడెస్ బెంజ్ What కార్లు else కూడా there? చూస్తున్నాం. Mr. I-20, Jaguar. జాగ్వార్ అనే కొత్త రకం See, కార్లను కూడా all చూస్తున్నాం. latest cars coming. అన్ని కొత్త రకాల కార్లు So what కనిపిస్తున్నాయి. happened? Things are changing. ఏం జరుగుతుందంటే అన్ని మారిపోతున్నాయి. How about bikes? Well, Anil will tell us. Bikes. బైక్స్ గురించి ఏంటంటే ఇంకా అవి In olden times, we used to have bullet. పాత రోజులలో బుల్లెట్ ఉండేదండి. Then we had the Amara Bajaj scooter. బజాజ్ స్కూటర్లు కూడా ఉండేవి పాత That was కాలంలో. my first scooter I had when I started my career. పాస్టర్ కెరియర్ ప్రారంభించినప్పుడు అది పాస్టర్ ఫస్ట్ Bajaj scooter. బజాజ్ స్కూటర్ ఉండేదంట. How about Luna moped? లూనా కూడా ఉండేదంట. TVS 50. టీవీఎస్ 50 కూడా పాత రోజుల్లో ఉండేదంట. Now look at today's vehicles. ఈ రోజు వాహనాలు చూస్తే ఎలా What's the ఉన్నాయి? vehicles, Alex? ఏమేమి వెహికల్స్ ఉన్నాయండి అలెక్స్? Yamaha, Jupiter, యమహా, Honda Activa, హోండా యాక్టివా, Duke bikes, Pulsar bikes. పల్సర్ బైక్, అనేక రకమైన కొత్త All these వాహనాలు. all have become high-speed bikes. ఇవి చాలా వేగవంతంగా పరిగెత్తే. So what is happening? Things are changing so fast. అన్ని విషయాలు త్వరగా మారిపోతున్నాయి. If you go tell someone, why did you buy one Bajaj scooter now? ఎవరైనా అడగండి బజాజ్ స్కూటర్ In కొనుక్కుంటారేమో. which world you are in? When Bajaj days are gone. బజాజ్ కి సంబంధించిన రోజులు కాలం గడిచిపోయింది. ఇప్పుడు all latest vehicles, ఇప్పుడు అన్ని కొత్త రకం all వాహనాలు e-bikes, వచ్చాయి. electric bikes. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. Because things are changing so fast. ఎందుకంటే విషయాలు చాలా త్వరగా మారిపోతున్నాయి. But today as God's children, ఈ రోజు దేవుని we must బిడ్డలుగా know styles will change. మనం తెలుసుకోవాలి, అన్ని Style. స్టైల్స్ మారిపోతున్నాయి. వాటి You శైలి కూడా go to మారిపోతుంది. the hair cutting fellow, మనము జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళినప్పుడు he has different styles. అతని దగ్గర చాలా రకాల స్టైల్స్ ఉంటాయి. American style, Korean style, Japanese style, Chinese style, Yam style, all the styles are there. అమెరికన్ స్టైల్, జపనీస్ స్టైల్, కొరియన్ స్టైల్, చాలా రకాల శైలిలు Put ఉంటాయండి. your head there, he will do something all. మన తల ఆయన దగ్గర పెట్టేస్తే ఆయన ఏదో ఒక రకం So శైలి lot of చేస్తాడు. styles are there. అనేక రకమైన స్టైల్స్ ఉంటాయి. Styles are changing, స్టైల్ కూడా మారిపోతున్నాయి. customs are changing. పద్ధతులు కూడా మారిపోతున్నాయి. Olden days time, people used to be very conservative in their dressing. పాత కాలంలో మనుషులు వాళ్ళ వస్త్రాధారణ విషయంలో చాలా పద్ధతిగా Nowadays, ఉండేది. modern days, ఈ కొత్త కాలం పద్ధతులన్నీ dressing is very high style. వాళ్ళ వస్త్రాధారణ వేరే మాదిరిగా ఉంటుంది. Ask one young girl to wear on one sari, what sari? I want to wear on pants, I want to wear on banyan. ఎవరస్తురాల్ని చీర కట్టుకో అని అడిగితే Come on, I'm a hip girl. నేను స్టైల్ గా ఉంటానని చెప్తాను. Style, అవును. So you see, a lot of things are changing. చాలా విషయాలు మారిపోతున్నాయి ఈ Today you కాలంలో. must know there's one thing which has not changed, that is the name of Jesus. మారిపోనిది ఒకే ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు అండి. Say aloud, hallelujah. హల్లెలూయా. This name is so unchanging. ఈ నామము మార్పు లేనిదండి. It is so powerful. చాలా శక్తివంతమైన We నామం can అండి. always depend on this name.
మనం ఎల్లప్పుడూ ఈ నామం పైన మనం ఆధారపడి ఉండాలి. Say aloud, hallelujah. Hallelujah. Word of God says in Hebrews chapter 13 హెబ్రీయులు 13వ అధ్యాయంలో and verse 8. 8వ వచనంలో Hebrews 13 హెబ్రీయులు 13 verse 8. 13:8 వచనాలు. Jesus Christ the same yesterday, today and forever. యేసయ్య నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అని వాక్యం Hallelujah. In సెలవిస్తుంది. other words, many names have changed, చాలా నామాలు మారిపోతున్నాయండి. but one name has not changed. ఒకే ఒక నామం మారిపోయినది That ఏంటంటే name is Jesus. ఆ నామం ఏంటిదంటే యేసయ్య. Say aloud, hallelujah. Hallelujah. You can always depend upon that name మనం ఎల్లప్పుడూ ఆ నామం మీద ఆధారపడి ఉండాలి. whenever you go through any problem. మనం ఎలాంటి సమస్యల గుండా వెళ్ళినప్పుడు Hallelujah. When you call on the name of Jesus, మనం యేసయ్య నామంతో you can పిలిచినట్లయితే always get answers from heaven in Jesus' name. యేసు నామంలో పరలోకం నుంచి సమాధానం దొరుకుతుందండి. Shout aloud, hallelujah. Hallelujah. That's what the word of God says. అదే వాక్యం In సెలవిస్తుందండి. Revelation chapter 1 ప్రకటన 1వ అధ్యాయం and verse 8, 8వ వచనంలో Jesus Christ is saying, I am the Alpha, యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేనే ఆల్ఫా, I am the Omega, నేనే ఓమేగా, I am the beginning, నేనే మొదలు, I am the end. నేనే ప్రారంభం, నేనే అంతం అని I చెప్తున్నాడు. was in the past, నేను గతించిన I కాలంలో am in ఉన్నాను, the present, నేను వర్తమానంలో I am ఉన్నాను, going to be also in the future. నేను భవిష్యత్తులో కూడా ఉంటాను అని వాక్యం So what is సెలవిస్తుంది. Jesus trying to say? యేసయ్య ఏం You చెప్పాలనుకుంటున్నాడు can అక్కడ? depend upon me anytime. ఏ సమయంలో అయినా నువ్వు నా మీద ఆధారపడవచ్చు అనేది యేసయ్య అక్కడ సెలవిస్తున్నాడు. Say aloud, hallelujah. Hallelujah. Today we must know Jesus is the beginning and the ending for our life. మన జీవితాలకు మనం తెలుసుకోవాలి, Ah. జీవితాలకు యేసయ్య మనకు ప్రారంభము అంతము అయి ఉన్నాడని మనం If తెలుసుకోవాలి. you started your life with Jesus, మన జీవితం యేసయ్యతో మొదలు you పెడితే can be sure you can end your life with Jesus. మనం యేసయ్యతో మన జీవితాన్ని అంతం చేయాలండి. Say aloud, hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలముగా why should we depend on this name of Jesus? యేసయ్య అనే నామం మీద మనం ఎందుకు Because ఆధారపడి ఉండాలి? only this name can do healings for us. ఈ నామం మాత్రమే మనకు స్వస్థతలు This name కలిగించగలదు. can do miracles for us. ఈ నామం మాత్రమే మనకు This అద్భుతాలు name can చేయగలదు. do wonders for us. ఈ నామం మాత్రమే మనకు అద్భుతాలు చేయగలదండి. Say aloud, hallelujah. Hallelujah. He is the same, amen. యేసయ్య ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉన్నాడు. Yesterday is the all-powerful God. నిన్న గతించిన కాలంలో కూడా దేవుడు శక్తివంతుడు. Today is the all-powerful God. ఈ వర్తమానంలో కూడా దేవుడు Tomorrow also will be శక్తివంతుడు. the all-powerful God. భవిష్యత్తులో కూడా యేసయ్య అంతే శక్తివంతంగా Believe it, ఉన్నాడు. shout aloud, hallelujah. So as God's children, దేవుని బిడ్డలముగా my Jesus is still doing mighty works for those who are believing on His name and calling on His name. దేవుని నామం యేసయ్య నామం ఎవరైతే పిలుస్తారో ఎవరైతే నమ్ముతారో వారికి ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. Only thing we must ask ourselves a question: మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే is Jesus doing miracles in my life today? యేసయ్య నా జీవితంలో ఏమైనా అద్భుతాలు చేశాడని మనల్ని మనం If the అడగాలి. answer is no, మీ సమాధానము లేదు అని అట్లయితే that means you're only thinking about Jesus in your mind. మీరు కేవలం యేసయ్యని మీరు మనసులో మాత్రం ఆలోచిస్తున్నారు. Oh, Jesus is a good God. యేసయ్య మంచి దేవుడు. He's one of the gods like all the other gods. అందరు దేవుళ్ళలాగా యేసయ్య కూడా ఒక దేవుడు. I respect this Jesus. యేసయ్య నేను మర్యాదిస్తాను, గౌరవిస్తాను. There are many people who respect Jesus, చాలా మంది యేసయ్యను గౌరవిస్తారు but they don't believe Jesus. కానీ వాళ్ళు విశ్వసించరండి మనసులో. See, lot of difference in respect చాలా వ్యత్యాసం ఉందండి గౌరవించడంలో, and belief. విశ్వసించడంలో, See, గౌరవించడంలో చాలా respect will వ్యత్యాసం. not get you miracles, మీరు గౌరవించినంత మాత్రాన మీకు అద్భుతాలు but రావు. believe that Jesus is your healer. మీరు నా విశ్వసించినట్లయితే మీకు Believe that Jesus is your miracle worker. యేసయ్య మీకు అద్భుతాలు చేస్తాడు. మీరు This is what will get you miracles in your life. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. You believe it, say aloud, hallelujah. Today many Christians, we don't have a believing heart when it comes to believing in the name of Jesus. చాలా మంది క్రైస్తవులకు విశ్వాసం లేదండి మనసులో యేసయ్య పట్ల. Hallelujah. Because they feel that Jesus does not have power to do miracles for us. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసయ్యకు శక్తి లేదు అద్భుతాలు చేయడానికి అని అనుకుంటారు. We find in the Bible, మనం బైబిల్ గ్రంథంలో if you go చూసినట్లయితే to Mark's Gospel chapter 13, మార్కు సువార్త 13వ అధ్యాయం here we are looking at something very interesting. Jesus goes to His own people.
దేవుడు తన సొంత ప్రజల దగ్గరికి But వెళ్ళినప్పుడు his own people, they don't have belief that Jesus can do miracles. తన సొంత ప్రజలే తనని నమ్మలేదండి అద్భుతాలు యేసయ్య చేయగలడని. We'll go into Mark's Gospel chapter 13. మార్కు సువార్త 13వ అధ్యాయంలో And we're looking at verse, where are we? It was 54 to 58. No. It's Matthew 13, not Mark. మత్తయి సువార్త Matthew 13, yes. మత్తయి సువార్త 13వ అధ్యాయము. Matthew 13. మత్తయి సువార్త Now Jesus 13వ is coming to his hometown. యేసయ్య తన సొంత గ్రామానికి తిరిగి Let's వచ్చినప్పుడు catch up at verse 54. వచనము 54వ వచనంలో చూడండి. When Jesus finished giving these illustrations, he returned to his hometown Nazareth in Galilee and taught there in the synagogue. He astonished everyone with his wisdom and his miracles. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. Okay, so now he's teaching in that synagogue or like church. ఆ సమాజ మందిరంలో దేవుడు యేసయ్య బోధిస్తున్నాడు. And all, hey, this guy Jesus, oh, he's teaching very powerfully. అక్కడ అందరూ అనుకుంటున్నారు ఎవరితోనో యేసయ్య చాలా శక్తివంతంగా బోధిస్తున్నాడు They అని are ఆలోచిస్తున్నారు. only admiring him in their mind. వాళ్ళందరూ యేసయ్యని వాళ్ళ మనసులో మాత్రమే See, the పొగుడుతున్నారు. word of God says they are astonished. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. Abba, he's doing great miracles. ఎంత బాగా అద్భుతాలు Abba, చేస్తున్నాడని he's displaying a lot of wisdom. చాలా జ్ఞానం ఉంది ఇతనికి మనసులో ఆశ్చర్యపడిపోతున్నారు. When you go to the next verse, కానీ తర్వాత everybody look at వచనానికి your Bibles, look at the next verse. తర్వాత వచనానికి Bhakta వెళ్ళినట్లయితే read for me verse 55. 55వ వచనం చదివినట్లయితే చదవండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరులు కారా? Okay, so here he's saying, how is this possible? The people exclaim, he's just a carpenter's son. ఇతను కేవలము వడ్లవాని కుమారుడే, ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారు. See what these people are thinking in their mind? ఆ మనుషులు ఏం How is it ఆలోచిస్తున్నారు? possible? ఇది ఎలా సాధ్యమని We ఆలోచిస్తున్నారు. know this fellow's father. ఇతని తండ్రి మాకు His తెలుసు. father is Joseph. ఇతని తండ్రి యోసేపు. His father is a carpenter. ఇతని తండ్రి ఒక So how వడ్లవాడు. can this fellow do healings? ఈ వ్యక్తి ఎలా అద్భుతాలు How చేయగలడు? can he do miracles? ఇతను స్వస్థతలు అద్భుతాలు The ఎలా next part of చేయగలడు? verse says, తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే we know his mother. His mother's name is Mary. మాకు ఇతని తల్లి తెలుసు, తన తల్లి పేరు మరియా అని మాట్లాడు. Now they are beginning to give complete description of his family. యేసయ్య కుటుంబ నేపథ్యాన్ని అంతా వాళ్ళు See, వివరిస్తున్నారు. they're not believing Jesus, you're the miracle worker coming. We believe you're going to do a miracle for us. వాళ్ళు వాళ్ళ మనసులో విశ్వసించట్లేదండి యేసయ్య పట్ల అద్భుతాలు But చేయగలడు. what they're doing? కానీ వాళ్ళు ఏం Now they're చేస్తున్నారు? asking questions. కానీ వాళ్ళు ప్రశ్నలు How is వేస్తున్నారు. it possible for this fellow to do miracles? ఈ వ్యక్తికి ఇది ఎలా సాధ్యమైంది అద్భుతాలు He's చేయడానికి? coming from carpenter's family. ఇతను వడ్లవాడి కుటుంబ నేపథ్యం We నుంచి know his వచ్చాడు. mother Mary is just an ordinary village girl. ఇతని తల్లి మరియ కదా, ఇది కేవలం సాధారణ గృహిణి. Then look at the next part. తర్వాత Hey, we know even his brothers. అతని సహోదరులు కూడా మాకు తెలుసు Now అని they're beginning to name the brothers' names. వాళ్ళ సహోదరుల పేర్లు కూడా వాళ్ళు Hey, his చెప్తున్నారు. brother's name is James, అతని సహోదరుని పేరు యాకోబు, Joseph, యోసేపు అతని సహోదరుడు, Simon. సీమోను అతని Judas. సహోదరుడు, యూదా అతని సహోదరుని పేరు. Now they know the entire family tree of Jesus. యేసయ్య యొక్క వంశావళి మొత్తం They పేర్లు know వాళ్ళు his చెప్తున్నారు. father is Joseph. అతని తండ్రి తెలిసి They know యోసేపు, his mother is Mary. అతని తల్లి They మరియా అని know తెలుసు. all his brothers' names. అతని సహోదరుల పేర్లు అందరికీ కూడా తెలుసండి. And look at verse 56. 56 Oh, we know his sisters. They are also living there. వాళ్ళ సోదరి మనలు కూడా వాళ్ళకి తెలుసని See, this is మాట్లాడుతున్నారు. what will happen when you are filled with unbelief. ఇదే జరుగుతుందండి. మనం ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉంటామో, See, if ఇలా you don't come with a believing heart, మనం విశ్వసించే మనసుతో you రాకపోయినట్టు will start thinking about unwanted things which won't produce your miracle. మీ అద్భుతాన్ని సృష్టించలేని ఆలోచనలన్నీ మీరు ఆలోచిస్తారండి విశ్వాసంతో That's my రాకపోతే. point today. When we come to God's house or we come for a prayer meeting, మనం ప్రేయర్ మీటింగ్ you వచ్చినప్పుడు must say, I don't want to think about anything else. I only want to think about Jesus. నేను ఏ విషయం గురించి ఆలోచించను, కేవలం యేసయ్య గురించి I want to think ఆలోచిస్తాను. about Jesus, how he can do a miracle for me. యేసయ్య నా కోసం అద్భుతాలు చేస్తాడని మనం I want to ఆలోచించాలి. think about Jesus, how he can do a healing for me. నేను యేసయ్య గురించి
గురించి మాత్రమే ఆలోచిస్తాను, నాకు స్వస్థతలు జరిగేలా That must be our focus when we come to the house of God. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన దృష్టి ఇలాగే ఉండాలండి. It will be great if we can spend some afternoon time in prayer. మనం ఇది చాలా గొప్ప విషయం అండి. అర్ధగంట సమయం Pray and say, Lord, I'm going to go to your house. ప్రేయర్ చేయండి. యేసయ్యా నేను మీ I మందిరానికి want a miracle, Lord. నాకు అద్భుతం I కావాలి want a యేసయ్యా. healing, Lord. నాకు స్వస్థత I want you కావాలి to speak to me, Lord. యేసయ్యా, మీరు నాతో If మాట్లాడాలి. we come with that attitude, మీరు ఆ వైఖరితో వచ్చినట్లయితే then you won't be like these people. ఈ మనుషులాగా మీరు ఉండరు. అప్పుడు Hey, what is his family background? ఇతని కుటుంబ నేపథ్యం ఏంటి అని మీరు What's his father's name? అతని తండ్రి See, all those unwanted questions and unwanted thoughts which should not come into our mind. అట్లాంటి అనవసరమైన ప్రశ్నలు మన మనసులోకి రావండి. Take for instance, if you are sitting and watching me here, you are sitting and watching me. నేను కూర్చొని పాస్టర్ గారిని How is this Pastor Rick managing in his family? పాస్టర్ రిక్ గారు ఎలా తన Does he have a కుటుంబం job? అతనికి ఏమైనా ఉద్యోగం ఉందా, What salary is getting? ఎంత జీతం తన He is తీసుకుంటున్నాడు? almost every time here only. అతను ఎప్పుడు చూసినా ఇక్కడే See, if ఉంటాడు. you think of all those things, అలాంటి అన్ని విషయాలు మీరు you are ఆలోచించినట్టు not going to get any miracle. మీకు ఎలాంటి అద్భుతం కూడా దొరకదండి. Say aloud, hallelujah. Hallelujah. It's not about me. అది తన గురించి It's all మాత్రమే. about Jesus speaking through me. అది అదంతా యేసయ్య మాట్లాడుతున్నాడు Say పాస్టర్ aloud, గారు. hallelujah. Hallelujah. Today you must understand. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, God is looking for our hearts to be believing hearts. యేసయ్య మనల్ని ఏం చూస్తున్నాడు అంటే మనం విశ్వసించే మనసు గలవరమై So ఉండాలని if you look at చూస్తున్నాడు. verse 56, 56వ అధ్యాయం Mark 13 verse 56, మార్కు his 13 sisters they all live here. How can he be so great? అతని సహోదరి మనలందరూ ఇక్కడే ఉంటారు కదా, How can he be so great? అతను అంత గొప్పగా ఎలా ఉండగలడు? See, they're still no having all these wrong thoughts in their mind. ఇంకా వాళ్ళ మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు See, మాత్రమే Jesus ఉన్నాయి. came to the temple. He came to the church. యేసయ్య మందిరానికి వచ్చాడు. He's preaching with power. అతను చాలా శక్తివంతంగా He's displaying his ప్రవచిస్తున్నాడు. wisdom. చాలా జ్ఞానవంతంగా He's doing ప్రవచిస్తున్నాడు. miracles. అద్భుతాలు చేస్తున్నాడు. What should these fellows do? కానీ వీళ్ళేం చేస్తున్నారు? Jesus, we also want miracles. యేసయ్య మాకు కూడా అద్భుతాలు కావాలి. That should have been their cry. ఆ మొర వాళ్ళు యేసయ్య వింటున్నాడు. But what they are doing? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? What's his father? అతని తండ్రి, What's his mother? అతని తల్లి, What's his brothers? అతని సహోదరులు ఏంటి? Do we require that? అవన్నీ అవసరం లేదండి. లేదండి. See, once we come to church, ఒకసారి మనం దేవుని we మందిరానికి must వచ్చాము. shut off all the worldly things. ఈ లోకపరమైన ప్రతి ఆలోచన మనం మూసివేయాలి. Shut ourselves only with the things of God. దేవునికి సంబంధించిన విషయాలతో మనము నింపబడి ఉండాలి. Say aloud, hallelujah. Hallelujah. Shut off from the things of the world. ఈ లోకరీతి విషయాలను మనం Shut మూసివేయాలి. in with the things of God. దేవునికి సంబంధించిన విషయాలతో మనం నింపబడి So here we ఉండాలి. look at Mark's Gospel 13. మార్కు సువార్త 13వ Look at this అధ్యాయం verse. Verse 57. 57వ వచనము. They became angry with him. వాళ్ళు యేసయ్యతో కోపంగా ఉన్నారు. Not only they're having some crazy thoughts about him. వాళ్ళకి పిచ్చి ఆలోచనలు మాత్రమే కాకుండా Now what's happening? ఇంకా ఏం జరుగుతుంది? కోపం వచ్చింది. వాళ్ళకి కోపం కూడా వచ్చిందండి. Hello, you're just a carpenter's son. You're trying to act something great. నువ్వు కేవలం వడ్లవాడి కుమారుడివి, ఇంత గొప్పగా చేస్తావా అని వాళ్ళు ఆలోచిస్తారు. See how the devil plays tricks in our minds when we allow the devil to get into our mind. అపవాదిని మన మనసులోకి అనుమతించినప్పుడు అపవాది మనతో First they had wrong tricks thoughts, play చేస్తుంది. wrong thoughts. మనకు చెడ్డ తప్పుడు ఆలోచనలు, Now they are having wrong nature. తప్పు వైఖరి కూడా ఉంటుందండి. Nature. తప్పుడు Instead స్వభావం. of smiling at Jesus, now they're angry. కోపం ఉంది. వాళ్ళు యేసయ్య నవ్వినప్పుడు కూడా వాళ్ళకి కోపం వస్తుంది. They're staring at him. వాళ్ళు అలాగే నిలిచిపోయి చూస్తున్నారండి యేసయ్యని. Sometimes we also preach. Sometimes some people be staring at us. కొన్నిసార్లు పాస్టర్ ప్రవచిస్తున్నప్పుడు Who కొంతమంది the hell అలాగే is this fellow? Who does he think he is? ఇతను ఎవరు ఏమనుకుంటున్నాడు అని చూస్తారండి. We can see clearly who's staring, who's smiling, who's looking. అక్కడ నుంచి పాస్టర్ గారికి క్లియర్ గా కనబడుతుందండి ఎవరు ఎలా So చూస్తున్నారు. here these fellows are very angry. ఇక్కడ వీళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. And look at verse 57. 57వ వచనం చూసినట్లయితే Jesus told them, a prophet is honored everywhere except in his own country and among his own people. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. So what is Jesus saying? యేసు ఏం Hey, చెప్తున్నాడు? I've come here as a prophet, man.
నేను ఇక్కడ ఒక ప్రవక్తగా వచ్చానని Why చెప్పాను. don't you all welcome me? నన్ను ఎందుకు మీరు ఆహ్వానించట్లేదని Why are you having all these negative thoughts about me? ఎందుకు వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నారని See, today చెప్పాను. as God's children, ఈ రోజు దేవుని it's బిడ్డలుగా not about the man who's going to give you the word. మనిషి కాదండి మీకు It's వాక్యం. about God who gives the word through the man. దేవుడే మనిషి ద్వారా తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. Say aloud, hallelujah. Hallelujah. Today many people put lot of question marks. Who is this fellow to preach? ఇప్పుడు చాలా మంది ప్రజలలో ఉంటుందండి Is ప్రశ్న. he as powerful as Raj Prakash Paul? రాజప్రకాష్ పాల్ లాగా Is he as powerful as Stephen Paul? స్టీవెన్ పాల్ లాగా అంత I don't think he has the stuff to deliver. అంత చెప్పడానికి ఇతను See, when సరిపోదు. you come with that attitude, మీరు అలాంటి వైఖరితో then వచ్చినప్పుడు what happens? అప్పుడు ఏం జరుగుతుంది? You are not operating in faith. మీరు విశ్వాసంలో పని చేయరు You are కానీ operating in unbelief. మీరు అవిశ్వాసంతో పని Then చేస్తారు. what happens? అప్పుడు ఏం జరుగుతుంది? You will not receive anything from God. అప్పుడు మీరు దేవుని నుంచి ఎలాంటి అద్భుతాలు పొందుకోలేరు. See, Jesus self is so sad. He says, why man? Why don't you all welcome him, man? దేవుడు ఎంతో విచారించాడండి, మీరు ఎందుకు నన్ను Why you want to know about my father? నా తండ్రి Why గురించి, you want to know about my mother? నా తల్లి గురించి, Why you want to know about my brothers? నా సహోదరుల గురించి ఎందుకని అడుగుతున్నాను? It's not required. అవన్నీ అవసరం లేదండి. Hallelujah. Hallelujah. Look at verse 58. 58వ వచనం చూసినట్టు Someone read verse 58. Mamta, read loudly. వారి విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. చెయ్యలేదు. చెయ్యలేదు. That means he did only a few great miracles because of their unbelief. అక్కడ యేసు ఎలాంటి అద్భుతం చేయలేదండి వాళ్ళ అవిశ్వాసమును బట్టి. See, today as God's children, ఈ రోజు దేవుని our బిడ్డలుగా God is all powerful. మన దేవుడు చాలా He wants to శక్తివంతుడు. do miracles every day in our lives. మన జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు Every time you చేయగలడు. come for a service, He wants to heal your body. మీరు ఆరాధనకు వచ్చిన ప్రతిసారి మీరు స్వస్థత Every time you come to His house, He wants to do a miracle for you. దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి అద్భుతాలు But పొందుకోగలరు. what happens? కానీ ఏం Because we జరుగుతుంది? are not coming with a believing heart, మనం నమ్మే హృదయంతో మనం రావట్లేదు. we are not able to receive the miracles from Jesus. యేసయ్య నుంచి మనం అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. Say aloud, hallelujah. Hallelujah. So today as God's children, ఈ రోజు దేవుని you బిడ్డ must always know when I'm coming to God's house, I'm not coming here as a visitor. మనం తెలుసుకోవాలండి, మనం I'm మందిరానికి coming here వచ్చినప్పుడు as a keen believer. నేను ప్రేక్షకురాలాగా I రాలేదు. want to receive a miracle from Jesus. నేను విశ్వసించే వారిలాగా వచ్చాను. I నేను want to అద్భుతాలు receive a పొందుకుంటాను. healing from Jesus. నేను స్వస్థతలు పొందుకుంటానని రావాలి. See, if you come with that attitude, మీరు అలాంటి వైఖరితో వచ్చినట్లయితే God will do miracles for you based on your faith. మీ విశ్వాసమును బట్టి దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. Say aloud, hallelujah. Hallelujah. I told you, faith is very, very important. నేను మీకు చెప్పినట్లుగా విశ్వాసం అనేది చాలా See, ప్రాముఖ్యమైనది. when Jesus healed the woman who had the blood disease, రక్తస్రావం గల స్త్రీని యేసయ్య she kept on స్వస్థపరిచాడు. talking to herself before coming to the presence of Jesus. దేవుని మందిరానికి రాక ముందు తనలో తాను What మాట్లాడుకుంటున్నాడు. you say? తను If ఏం I just go చెప్పుకుంటున్నాడు? touch the hem of Jesus' garment, నేను వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని I will be తాకినట్లయితే healed. నేను స్వస్థత If I just పొందుకుంటాను. touch His garment, యేసయ్య I వస్త్రాన్ని will be healed. నేను స్వస్థత What she's పొందుకుంటాను. doing? She is building up her faith. తన విశ్వాసాన్ని తను పెంపొందించుకుంటుంది, తనలో తను Hallelujah. The మాట్లాడుకుంటుంది. word of God says, the moment she came and touched Jesus' garment, తను ఎప్పుడైతే వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టిందో immediately that blood disease disappeared. వెంటనే తన రక్తస్రావం ఆగిపోయిందండి. How did it happen? ఎలా జరిగింది? Because of her faith. కేవలం తన విశ్వాసం వలనే జరిగింది. Hallelujah. Hallelujah. Today you must understand, God is looking at your faith. దేవుడు నీ విశ్వాసంని చూస్తున్నాడండి ఈ రోజు. Today if you're not coming in faith, మనం విశ్వాసంతో రాకపోతే then you're only wasting your time. మీ సమయాన్ని మీరు వృధా Today చేసుకున్నట్లయితే look at big meetings, thousands will be there. చాలా పెద్ద మీటింగ్, చాలా మంది ఉంటారండి. When you go there and see those people, వాళ్ళందరినీ చూసినప్పుడు oh, beautiful big screen is there. చాలా పెద్ద స్క్రీన్ ఉంది, Oh, beautiful light is there. చాలా మంచి లైట్లు ఉన్నాయి, Hey, smoke is coming from this side. పొగ వస్తుంది పక్క నుంచి. And they look at all those things. అలాంటి విషయాలన్నీ గమనిస్తుంటారు. What did you hear from that message? ఆ వర్తమానం నుంచి ఏం That తెలుసుకుంటారు? only I don't know, brother. అది మాత్రమే తెలియదు నాకు అని అంటుంటారండి. See, today as God's children, ఈ రోజు దేవుని ask yourself the question, if I'm going to for a service, a church service or a prayer meeting, I must go with faith in my heart to receive from God. మనమే అడగాలండి, మనం యేసయ్య మందిరానికి వచ్చినప్పుడు నేను విశ్వాసంతో వెళ్ళాలి, అద్భుతాలు If I'm not పొందుకోవడానికి. going with faith, I'm just wasting my time. విశ్వాసంతో వెళ్ళకపోతే కేవలం నా సమయాన్ని నేను వృధా So చేసుకుంటున్నాను. today as God's children, ఈ రోజు దేవుని today బిడ్డలంగా God wants to do miracles for us.
ఈ రోజు దేవుడు మనకు అద్భుతాలు He wants to heal us from all our sickness. మన ప్రతి అనారోగ్యం నుంచి దేవుడు మనం స్వస్థపరచాలి But అనుకుంటున్నాడు. many times we are not ready to receive the healings and miracles from Jesus. అనేక సార్లు మనం అద్భుతాలు పొందుకోవడానికి స్వస్థతలు పొందుకోవడానికి సిద్ధంగా If లేమండి. you look at 3rd John, మూడవ యోహాను చూసినట్లయితే 3rd epistle of John, and verse 2, రెండవ అధ్యాయం Mamta, read that verse loudly. 3rd John, మూడవ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియున నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. in English, Deepika. Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. So here we find John the elder saying something very important. పెద్దన యోహాను ఇక్కడ ఏం చెప్తున్నారో మనం Beloved. Emi. ప్రియుడా, ఓకే, Beloved, ప్రియుడా, I wish that you may prosper, నేను నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నాను అని be అంటున్నాను. in health, ఆరోగ్యంగా ఉండాలి, even as your soul prospers. నీ ఆత్మ కూడా వర్ధిల్లాలి అని So what అంటున్నాడు. is John saying? యోహాను ఏం It is చెప్తున్నాడు? God's will for you to prosper in your health. నీ ఆరోగ్యంలో వర్ధిల్లడం దేవుని చిత్తము అని But many అంటున్నాడు. times we are not able to understand that God wants us to be healthy. మనం చాలాసార్లు అర్థం చేసుకోవడం దేవుడు మనం ఆరోగ్యంగా ఉండాలని So what కోరుకుంటున్నాడు. happens? ఏం జరుగుతుంది? Because we don't have knowledge about God's word, దేవుని వాక్యం గురించిన జ్ఞానం మనకు we లేకపోతే don't have faith that God can give us divine health in our body. మనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడనే విశ్వాసం మనకు And what లేకపోతే happens? Because of that, దాని కారణం వల్ల week after week, వారం month వెంబడి after month, నెల వెంబడి నెల, year after year, సంవత్సరం వెంబడి we are going సంవత్సరం through so many sicknesses in our bodies. మనం చాలా అనారోగ్యాల గుండా వెళ్తామండి. Hallelujah. హల్లెలూయా. Today, as God's children, దేవుని బిడ్డలముగా you must have a knowledge మనకు జ్ఞానం ఉండాలి. that it is God's will అది దేవుని చిత్తం. for you to prosper in your soul, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లడం, prosper in your health, నీ ఆరోగ్యంలో వర్ధిల్లడం, and prosper in your wealth. నీ ఐశ్వర్యంలో కూడా వర్ధిల్లడం Say దేవుని aloud, చిత్తం. hallelujah. హల్లెలూయా. God doesn't want anyone to be sick in His kingdom. దేవుని రాజ్యంలో ఎవరు అనారోగ్యంగా God ఉండడం doesn't want దేవుని anyone to చిత్తం be కాదు. beggars in His kingdom. ఎవరు అడుక్కునే వారిలాగా ఉండడం God దేవుని wants చిత్తం them to prosper. కాదు. దేవుడు వాళ్ళని వర్ధిల్లింప చేయాలని But that will కోరుకుంటున్నాడు. happen అది ఎప్పుడు జరుగుతుందంటే when you have knowledge about God's word దేవుని వాక్యం గురించిన జ్ఞానం మీకు and when ఉన్నప్పుడు, you have faith in God's word. దేవుని వాక్యం పట్ల మీకు విశ్వాసం ఉన్నప్పుడు He goes into the book of Hosea, హోషేయ గ్రంథంలో Hosea chapter 4 హోషేయ గ్రంథం 4వ and అధ్యాయం verse 6. 6వ వచనం. Hosea chapter 4, Daniel, Hosea, Joel. హోషేయ 4వ Manta, read that అధ్యాయం verse. 6వ వచనం. Read that verse loudly. Hosea chapter 4, verse 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. Ah. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా Hmm. నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఆమేన్. See, read in English, Deepika. My people are destroyed for lack of knowledge, Ah. because thou hast rejected knowledge. I will also reject thee, and thou shalt be no priest to me. Seeing thou hast forgotten the law of thy God, I will also forget thy children. Amen. First part is very important. My people నా జనులు are మొదటి భాగం. destroyed నేను విసర్జించున్నాను because of lack of money. వాళ్ళకు Ah? డబ్బులు లేక కాదు కానీ Lack of money? డబ్బులు లేక కాదు కానీ Lack of జ్ఞానము లేక విసర్జించున్నాను చెప్పు. Today, what knowledge you must have? మీకు ఎలాంటి జ్ఞానం ఉండాలండి? Knowledge in the word of God. దేవుని వాక్యంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. Not knowledge about politics. మనకు రాజకీయాల What గురించి జ్ఞానం Ravant is అవసరం. doing. రేవంత్ What గారు KCR is doing. కేసీఆర్ ఏం చేస్తున్నారు, It's not required. అవన్నీ అవసరం లేదండి మనకి. See, today many Christians getting caught in politics, చాలా మంది క్రైస్తవులు getting caught రాజకీయాలు with all the local kind of problems, ఈ లోకంలోని సమస్యలతో but ఉంటారు. not growing in the knowledge about God's word. దేవునికి సంబంధించిన విషయంలో జ్ఞానం కలిగి So when you don't have knowledge of God's word, దేవుని వాక్యంలో జ్ఞానం లేకపోతే what does the devil say? అపవాదం ఏం చేస్తుంది? You are sick, you have to be sick until you die.
నువ్వు అనారోగ్యంతో ఉంటావు, అనారోగ్యంతో ఉండి చనిపోతావు అని అపవాది చెప్తున్నాను. You're poor, you have to be poor until you die. నువ్వు పేదవాడిగా ఉంటావు, పేదవాడిగానే చనిపోతావు అని అపవాది. But that's not the truth. కానీ అది నిజం కాదు. The truth is, కానీ వాస్తవం you look at 3 John verse 2. 3వ యోహాను 2వ Beloved, ప్రియుడా, I wish that you may prosper, number 1. మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. Prosper in your finances. మీ ఆర్థిక విషయాల్లో Number వర్ధిల్లాలి. 2, prosper in your health. రెండవ విషయంగా మీరు ఆరోగ్య విషయంలో కూడా వర్ధిల్లాలి. Even as your soul prospers. మీ ఆత్మలో కూడా మీరు వర్ధిల్లాలని దేవుడు. So what is he trying to say? కానీ ఇక్కడ If your soul, your inner man starts prospering with knowledge of God's word, మీ ఆత్మ దేవుని విషయాలలో వర్ధిల్లడం మొదలు పెట్టినప్పుడు automatically you'll prosper in your finances. మీ ఆర్థిక విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. Automatically you'll prosper in your health. మీ ఆరోగ్య విషయంలో కూడా వర్ధిల్లుతారు. Getting the point? అర్థమవుతుందా? That's what he's saying. అదే చెప్తున్నాడు. But if you don't have knowledge about God's word in your soul, మీ ఆత్మలో దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానం then what the లేనట్లయితే devil say? అపవాది ఏం Hey, చేస్తుంది? you have to be sick all your lifetime. నీ జీవితకాలం అంతా నువ్వు Hey, you అనారోగ్యంగా have to ఉండాలి. borrow all your lifetime. నీ జీవితకాలం అంతా అప్పు అడగాలని అపవాది That's చెప్తుంది. not the truth. కానీ అది వాస్తవం కాదు. Truth is God wants us to prosper. నిజం ఏంటిదంటే దేవుడు మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. Say అది aloud, నిజం. hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలంగా we have to build up our knowledge in the word. మనము దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం Thank God పెంపొందించుకోవాలి. many of you are coming to the Bible study. Is good. దేవునికి వందనాలని చాలా మంది There are some people who are still sitting at home saying, I don't want to go for Bible study. చాలా మంది ఇంట్లో కూర్చొని I know బైబిల్ it స్టడీకి all. వెళ్ళను అంటారు. నాకు అవన్నీ తెలుసు అనుకుంటుంటారు. You don't know anything. కానీ ఏం తెలియదు వాళ్ళకి. See, no one can know everything in the Bible. We are still learners, we are still students. ఎవరికి కూడా బైబిల్లో ఏముందో ఇంకా తెలియదండి. మనం If you say, అందరం I ఇంకా know it విద్యార్థులం. all, you don't know it at all. Some say, I know it all, brother, you don't have to tell me. కొన్నిసార్లు మనం అనుకుంటాం అన్ని తెలుసు అనుకుంటాం కానీ మనకి ఏం But తెలియదండి. when problem comes, కానీ సమస్య వచ్చినప్పుడు why it is happening? కానీ ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాం. Then you know they don't know at all. అప్పుడు మనం తెలుసుకోవాలి మనకి ఏం తెలియదని. Hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలంగా see, Jesus is the same. యేసయ్య ఎల్లప్పుడూ ఒకే రీతిగా Hebrews 13:8, Hebrews, Jesus is the same yesterday, హెబ్రీలో చెప్తుంది యేసయ్య నిన్న కూడా ఒకే రీతిగా ఉన్నాడు. today, ఈ రోజు కూడా ఒకే and forever. ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా What ఉంటాడు. does it mean? దాని అర్థం ఏంటిదండి? He is all powerful. యేసయ్య శక్తివంతుడు. If 5 years ago he did mighty miracles, 5 years ago, 5 సంవత్సరాల క్రితము అద్భుతాలు చేశాడు. even today he can do miracles. ఈ రోజు కూడా అద్భుతాలు చేయగలడండి How do యేసయ్య. you believe today he can do miracles? మీరు నమ్మితే Shout aloud, hallelujah. Even tomorrow he can do miracles. రేపు కూడా అద్భుతాలు చేయగలడండి యేసయ్య. How is your faith? మీ విశ్వాసం ఎలా ఉంది? Hallelujah. You should not be like those people in Matthew 13, మత్తయి 13లో మనుషులు ఉన్నట్టుగా మన విశ్వాసం 54 to ఉండకూడదు. 58, Brother Christopher. They kept questioning about Jesus. వాళ్ళు యేసయ్యని ప్రశ్నలు అడుగుతూనే Hey, he ఉన్నారు. is carpenter's son. ఇతను His వడ్లవాడి mother's name కుమారుడు. is Mary. ఇతని తల్లి పేరు His మరియా. brother is James, Joseph, John, all the names. ఇతని సహోదరుల పేర్లు ఇవి అని చెప్తున్నారండి. They knew all those things except about Jesus, the miracle worker. వాళ్ళకు మిగతా విషయాలు అన్ని తెలుసండి. వాళ్ళకి యేసయ్య అద్భుతాలు చేస్తాడని When you తప్ప come to church, don't say, I don't want to know anything about anyone. మనకు దేని గురించి తెలియదు, ఎవరి I గురించి want to తెలియదు. know about Jesus. కేవలం యేసయ్య గురించి మాత్రమే I want to తెలుసుకోవాలి. know about Jesus, my healer. యేసయ్య నా I స్వస్థపరిచే want to దేవుడు know అని Jesus, my miracle worker. నాకు అద్భుతాలు చేసే దేవుడు అని తెలుసుకోవాలండి. You must come with that attitude. మనం అలాంటి వైఖరితో If you come with that attitude, మీరు అలాంటి వైఖరితో వచ్చినప్పుడు Jesus will visit you. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. Jesus will do miracles for you. దేవుడు మీకు అద్భుతాలు And you చేస్తాడు. will be a testimony wherever you go in Jesus' name. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు సాక్ష్యంగా ఉంటారు యేసు Say నామములో. aloud, hallelujah. Hallelujah. Today must understand Jesus is doing good things in many people's lives. ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి యేసయ్య అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు. Is he doing it in our lives? మన జీవితంలో కూడా చేయగలడా? He's not doing it in our lives. మన జీవితంలో చేయకపోతే We must change our attitude. మన జీవితంలో అద్భుతాలు చేయకపోతే మన వైఖరి మార్చుకోవాలండి. Hallelujah. Change our thinking. మన ఆలోచన విధానం Say, Lord, I మార్చుకోవాలి. don't want to think negative things, my God. నేను ఏమాత్రం I don't ప్రతికూలంగా want to think ఆలోచించను. wrong things, my God. నేను ఏమాత్రం I ప్రతికూలమైన believe that విషయాలు- you're my healer. నేను నమ్ముతున్నాను I నువ్వు నా believe that you're my స్వస్థపరచు. savior. నా రక్షకుడు నేను I believe నమ్ముతున్నాను. you're my miracle worker. నా అద్భుతాలు చేసే
Jesus, దేవుడు I'm going to church today. యేసయ్య నేను ఈ రోజు I believe with all my heart. నా పూర్ణ You're హృదయంతో going to touch me today. నన్ను You're తాకుతున్నందుకు going to heal me today. నన్ను You're స్వస్థపరుస్తున్నందుకు going to do a miracle for me today. నా కొరకు అద్భుతాలు చేస్తున్నందుకు That kind of attitude must come to God. అలాంటి వైఖరితో మనం దేవుని మందిరానికి రావాలండి. Say aloud, hallelujah. Hallelujah. Tonight we get to stand up to our feet. ప్రతి ఒక్కరం లేచి నిలబడదామండి. You must know that Jesus is our miracle working God. ఈ రోజు మనం తెలుసుకోవాలి యేసయ్య మనకు అద్భుతాలు చేసే Today దేవుడు. the good news is being preached all over the world. ఈ లోకంలో మంచి విషయాలు ఉన్నాయండి. That good news is preached all over the world. That Jesus is the wonderful healer. యేసయ్య గొప్ప స్వస్థపరిచే Jesus is దేవుడు. the miracle worker. యేసయ్య అద్భుతాలు చేసే Jesus దేవుడు. is our savior. Everyone close your eyes యేసయ్య tonight. రక్షకుడు అనే అద్భుతం. Tonight Jesus wants to do a miracle for you. యేసయ్య ఈ రోజు మీకోసం అద్భుతాలు He brought you చేయాలి. to his house to remind you tonight ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాడు. that Jesus came all the way from heaven. యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చాడండి. Came and did so many miracles for us. అనేక అద్భుతాలు మన కోసం చేసి ఉన్నాడు He did యేసయ్య. so many healings for us. అనేక స్వస్థతలు చేసి ఉన్నాడు యేసయ్య మన కోసం. Hallelujah. But the word of God says he went all the way to the cross of Calvary. యేసయ్య కల్వరి శిలువలో వెళ్ళినప్పుడు He suffered a terrible sinner's death for us on that cross. పాపి మరణం మరణించాడండి యేసయ్య. Why did he suffer sinner's death on that cross? ఎందుకు కల్వరి శిలువలో ఘోర So పాపం he not only give you deliverance from your sins, మీ పాపం నుంచి but రక్షించడం, also heal you from all your diseases. మీ ప్రతి అనారోగ్యం నుంచి Remove విడిపించడం, every curse from your life. మీ జీవితంలో ప్రతి శాపాన్ని తొలగించడానికి Destroy యేసయ్య all the works of the devil in your life. అపవాది యొక్క ప్రతి క్రియను The word of God says నశింపచేయడానికి Jesus was buried in that tomb for 3 days. యేసయ్య సమాధిలో 3 రోజులు But the ఉంచబడ్డాడు. word of God says on the 3rd day Jesus rose again. వాక్యం చెప్తుంది యేసయ్య 3వ నాడు తిరిగి లేచాడు. Jesus rose back again. యేసయ్య 3వ నాడు Why తిరిగి did లేచాడు. Jesus rise again? ఎందుకు యేసయ్య 3వ నాడు To show తిరిగి that the లేచాడు? God whom we serve is not a dead God. మనకు చూపించడానికి యేసయ్య మృతుడైన He is a living Savior. మనకు సజీవమైన He is a దేవుడు, resurrected Savior. తిరిగి లేచిన He is the all-powerful Savior. శక్తివంతమైన Tonight Jesus is in our midst. యేసయ్య ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు. Today I don't know what kind of problems you have come here. మీరు ఎలాంటి సమస్యతో Might be వచ్చినారు? you are having some sickness in your మీ body. శరీరంలో అనారోగ్యం Might be ఉండొచ్చు. someone is sick at home. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండొచ్చు. Tonight if you believe and say Jesus I know మీరు నమ్మినట్లయితే మీరు చెప్పండి, that you యేసయ్య are నాకు my తెలుసు. healer Lord. యేసయ్య నువ్వు You are going to స్వస్థపరచు. heal my loved one who's sick at home Lord. నా ప్రియమైన వారి కుటుంబంలో Jesus మీరు I'm standing in the gap for them right now. నేను వారి కొరకు నిలబడి ఉన్నాను. Jesus I believe with all my heart నా పూర్ణ హృదయంతో that tonight when we pray Lord, నేను వారి కొరకు you're not only ప్రార్థిస్తున్నాను. going to heal me of my sickness, కేవలం నా అనారోగ్యం you're going to heal my loved one who's sick at home Lord. ఇంట్లో ఉన్న నా కుటుంబ సభ్యులను కూడా Every eye స్వస్థపరచు. closed in the presence of God. ప్రతి ఒక్కరు I want you to pray right now. నేను మీకు ప్రార్థించాను. Might be someone is sick in the hospital. ఎవరైతే హాస్పిటల్లో Might be అనారోగ్యం, someone is struggling with some kind of sickness in their body. ఎవరైతే శరీరంలో I want you అనారోగ్యం, to open your mouth and pray for them right now. మీరు నోరు తెరిచి Say, Jesus, I'm believing that you will touch my loved one who's sick at home, Lord. చెప్పండి, యేసయ్య నమ్ముతున్నాను. నాకు Jesus, I'm believing that you will touch my sick one who's, my loved one who's sick in the hospital, Lord. హాస్పిటల్లో నా ప్రియమైన వారిని మీరు Touch them right now. వారిని మీరు తాకుతున్నందుకు Open వందనాలు. your mouth and pray. నోరు తెరిచి Might be going ప్రార్థించండి. through some financial problem in your life. మీరు ఆర్థిక విషయాల్లో Say, Jesus, I సమస్యతో believe you are my miracle worker, Lord. యేసయ్య నాకు అద్భుతాలు చేసే దేవుడు మీరు Jesus, you నమ్ముతున్నాను. can do a miracle in my finances, Lord. నా ఆర్థిక విషయాల్లో ప్రభు మీరు అద్భుతం Say, Jesus, చేయగలరు. come and touch me tonight, Lord. యేసయ్య వచ్చి నన్ను తాకమని వేడుకో. Hallelujah. Maybe there's no peace in your మీ family. కుటుంబంలో శాంతి Lot of లేనట్లయితే, disturbance in your మీ family. కుటుంబంలో కలతలు ఉన్నట్లయితే Open your mouth and say, Jesus, చెప్పండి, నోరు I believe తెరిచి tonight if you will touch me, యేసయ్య రాత్రి every తాకండి. disturbance in my family will go, Lord. నా కుటుంబంలో ప్రతి కలతను తొలగించండి. Jesus, I want you to touch me tonight. యేసయ్య నన్ను తాకాలని. You are the Prince of Peace, Lord. మీరు శాంతి యొక్క సమాధానం Come and కర్త touch యేసయ్య. me tonight, ఈ Lord. రాత్రి తాకమని వేడుకో. Open your mouth and say, Jesus, నోరు తెరిచి చెప్పండి, I యేసయ్య believe things are going to change for me tonight, నా Lord. కొరకు విషయాలు మారుస్తున్నందుకు One వందనాలు. touch from you, Lord. మీ నుంచి ఒక్క Things will తాకించాలి. change, Lord. విషయాలు మారిపోతాయి. Lift your hands and sing this మీ chorus. చేతులు పైకెత్తి Lord, I believe. లార్డ్ ఐ బిలీవ్ అనే పాట Lord, I పాడండి. believe. యేసయ్య మిమ్మల్ని నమ్ముతున్నాను పాడండి. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Sing it in faith, everybody. Lord, I believe. Lord, I believe.
Lord, I believe. Hallelujah. Right now, place your hand on your head. We're going to pray. మీ తలపైన చేతులు ఉంచుకోండి. Might be if you are sick in your body, మీ శరీరంలో say అనారోగ్యం Jesus as brother, praise Lord Jesus. చెప్పండి, మా బ్రదర్ గారు I believe ప్రార్థించండి. your nail pierce has going to touch me, Lord. ప్రభా, మీ గాయపైన I'm చేస్తాను. going to be healed from every sickness in my body, నా Lord. శరీరంలో ప్రతి అనారోగ్యం నుంచి విడుదల పొందుతానని Might be ప్రార్థించండి. your loved one is sick at home. మీ ప్రియమైన వారు ఇంట్లో వారి Say Jesus అనారోగ్యం as I lay my hand upon my head. చెప్పండి, యేసయ్య నా తలపై నేను చేయి ఉంచి I believe ప్రార్థిస్తాను. with all my heart you're touching my loved one who's sick at home, నేను Lord. పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను యేసయ్య. Lord, as you sent the word and healed that centurion servant, Lord Jesus. ప్రభు, మీ శతాధిపతి I believe you're going to send your word and heal my daughter who's sick at home. నేను నమ్ముతున్నాను యేసయ్య. మీరు మాట You're going to send your word and heal my husband who's sick at మీరు home. మాట మాత్రం సెలవిస్తే You're going to send your word and heal my relation sick at home. నా బంధుమిత్రులు అనారోగ్యం Jesus, I believe it right now. Everybody open your mouth. నమ్ముతున్నాను యేసయ్య. Keep praying in faith. Hallelujah. Keep praying, keep praying. Open your mouth. Say, నోరు Jesus, తెరిచి చెప్పండి I believe a miracle is going to happen right నేను now. నమ్ముతున్నాను యేసయ్య. Not tomorrow, Lord. రేపు కాదు. Tonight, Lord Jesus. ఈ రాత్రి అద్భుతం Lord, I believe tonight is my miracle night, Lord. యేసయ్య, ఈ రాత్రి నా Everybody open your mouth. Open your mouth. Say, Jesus, యేసయ్య, you're going to do a miracle for me. నా కొరకు మీరు You're అద్భుతం going to do a miracle for my loved ones who are sick at home. నా కుటుంబ సభ్యులకి మీరు తాకుతున్నారు. Tonight is going to be the night for deliverance, Lord. విడుదలకి ఈ రాత్రి ఉండదని నమ్ముతున్నాను. Hallelujah, hallelujah, hallelujah. We praise you, Lord. యేసయ్య, మిమ్మల్ని Jesus, right now, my God. యేసయ్య, ఈ సమయంలో We మీరు believe you're the same yesterday. మేము నమ్ముతున్నాము You're the యేసయ్య. same today. You're the same forever. ఎల్లప్పుడూ A prayer answering God. మీరు సమాధానం Miracle working God. అద్భుతాలు చేసే Jesus, your promise says, యేసయ్య, మీ వాగ్దానం if సెలవు. two of you will agree together, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ask anything in my name, నా నామములో I will do it for you. నేను మీకోసం Right చేస్తాను. now, యేసయ్య, ఈ we are సమయంలో coming in agreement, Lord Jesus. మేము ఈ ఒప్పందంకి వచ్చి And we ఉన్నాము. ask in Jesus' name, మేము యేసు నామములో touch అడిగినట్టు your children of placing the hand on the head. తలపై చేయించిన ప్రతి ఒక్కరు మీకు Right now, let every sickness in the body be healed in the name of మన Jesus. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం తొలగింపబడి Come on, those unclean demons to leave their bodies, go in the name of పవిత్ర Jesus. దురాత్మ మన శరీరాన్ని విడిచిపోతున్నది. Right now, leave their bodies, go in Jesus' name. మన శరీరాన్ని విడిచిపోమని We ఆజ్ఞాపిస్తున్నాము. right now, every sickness in the body is right now being healed in Jesus' ప్రతి name. అనారోగ్యం మన శరీరాన్ని Healed in Jesus' name. స్వస్థతను అనుగ్రహించు. Healed in Jesus' name. స్వస్థతను We అనుగ్రహించు. declare no more sickness in their bodies, మేము Lord. ప్రకటిస్తున్నాం, ఎలాంటి అనారోగ్యం We ఉండదు. right now declare in Jesus' name యేసు నామములో ప్రకటిస్తున్నాం యేసు. that loved ones who are sick at home, ప్రియమైన వారు ఇంటిలో ఉన్నారు. they're right now being healed in Jesus' యేసు name. నామములో వారు ఇస్తారు. ఈ సమయంలో The loved ones who are sick in the hospital, ఎవరైతే ప్రియమైన వారు they're being healed in Jesus' యేసు name. నామములో వారు స్వస్థత Right పొందుతున్నారు. now, ఈ సమయంలో your healing power is touching them, మీ Lord. స్వస్థపరిచే శక్తి Thank you for touching them. వాళ్ళని తాకుతున్నారు. Thank you for healing them. వాళ్ళని In స్వస్థపరుస్తున్నారు. Jesus' name. యేసు In నామములో. Jesus' name. యేసు నామములో. Lift your hands and say, thank you, Jesus. We receive the healing in Jesus' name. వందనాలు చేస్తున్నాను, We వందనాలు. receive the healing for our loved one in Jesus' name. Lift your hands and say, thank you, Jesus. చెప్పండి, వందనాలు యేసు. Give you the glory. మహిమ Give you చెల్లిస్తున్నాను. the glory. మహిమ చెల్లిస్తున్నాను. Hallelujah. Hallelujah. Ask the Deepika to pray that God